తెలంగాణలో ఆయన రఘునందన్ రావుకు హరీష్ రావుకు పడదు కనుక రఘునందన్ రావు అన్నాడు. అసలు హరీష్ రావు ఏంటి అంటే ఒకటి బీఆర్ఎస్ నాయకత్వం పార్టీలో డెఫినెట్గా హరీష్ రావు కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్గానే కాదు, ఇన్ ఈజ్ ఓన్ ఆన్ ఈజ్ ఓన్ ఈజ్ ఎ లీడర్. సో ప్రజలతో చాలా ప్రత్యక్ష సంబంధాలున్న నాయకుడు, నిరంతరం ప్రజలతో సంబంధాలున్న నాయకుడు. హరీష్ రావు దగ్గరికి ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఏ పార్టీ నాయకుడు ఫోన్ చేసినా ఆఖరికి ప్రజలు ఫోన్లో మాట్లాడేవాడు. అంత యాక్సెసిబుల్ లీడర్. ఇది హైలీ యాక్సెసిబుల్ టు ద పీపుల్. సో మీకు రోజులో మీరు రాత్రి 9 గంటలకు 8 గంటలకు పోండి, చిరాకు ఉండదు, పరాకు ఉండదు, ఓపిక్గా పనేందో ఇని అది తన వాళ్ళకి చెప్పి మళ్ళా పని అయినాక అనానికి ఈ పని చేసిన అయిపోయింది, లేదు ఈ పని కాదు అని ఫోన్ చేసి చెప్తాడు. ఆ స్థాయిలో హరీష్ రావుకు ఉన్న ప్రత్యేకత. సో హరీష్ రావు దగ్గరికి ప్రజల పనులతో పోయిన వారు, వ్యక్తిగత పనులు కానీ ప్రజల పనులు కానీ ఎవరైనా ఈ మాట చెప్తాను, నేనే కాదు. వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కావాల్సిన అవసరం లేదు. వారు ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా హరీష్ రావు దగ్గరికి పోతే మీకు రెస్పాన్స్ ఉంటుంది అనేది ఆయనకున్న ప్రత్యేకత. నేను ఒక్కసారి వెళ్ళాను నా లైఫ్లో, ఒక జనైన్ ఇష్యూ పైన వెళ్తే 8 గంటలకు వెళ్ళాను. సో ఎంతమంది ఉన్నా సార్ అక్కడ ప్రొఫెసర్ గారు వచ్చారు రమ్మనండి అని చెప్పి, సార్ మొదలు బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి అని బ్రేక్ఫాస్ట్కి ఇన్వైట్ చేసి, సార్ ఈ చిన్న దానికి మీరు రావాలా సార్ ఇంత దూరం, మీరు ఒక్క ఫోన్ చేసి ఉంటే పని అయిపోయేది కదా సార్ అని, అసలు మీరు రావడమే అవసరం లేదు సార్ అని అప్పటికప్పుడు సమస్య పరిష్కారం చేశారు. సో అది హరీష్ రావుకున్న యునిక్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. సో వ్యక్తిగతంగా ఆయన పట్ల అభిమానము పార్టీలకు అతీతంగా, మీరు ఈ పార్టీ ఆ పార్టీ కాదు, మీరు బీఆర్ఎస్ లోపల బయట కూడా హరీష్ రావు పట్ల ఆ అభిమానం ఉంటుంది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఆ రకంగా వివరించేవి. అందువల్ల బండి సంజయ్ అన్నది 100కి 100 నిజం, అనుమానమే లేదు. మంచోడు ఆయన అనడానికి కారణం అది. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా హరీష్ రావు పట్ల అదే అభిప్రాయం ఉంటుంది. మీరు బయటికి పొలిటికల్గా విమర్శించాల్సినప్పుడు విమర్శించవచ్చేమో, ఎందుకంటే హరీష్ రావు కూడా విమర్శిస్తారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీని అనలేదా, బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు కూడా కోతలు విధిస్తున్నారని అన్న. బడే బాయ్ పార్టీ అతను మెచ్చుకున్నాడు, చోటబాయ్ పార్టీ అతను కూడా మెచ్చుకుంటున్నాడు కదా. అదే హరీష్ బాయ్ ప్రత్యేకత. సో అందువల్ల హరీష్ రావు గురించి వ్యక్తిగతంగా పరిచయం అనే ఎవరైనా ఈ మాట చెప్తారు. ఇప్పుడు నాగేశ్వర్ నా అనుభవమే కాదు, నేను నాగేశ్వర్ వెళ్తే హరీష్ రావు ఏంటి ఎవరైనా గౌరవం ఇస్తారు, అది వేరే కేసు. ఏ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా గౌరవం దొరుకుతుంది. కానీ ఒక